ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్లో అలాంటి వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయితే ఆ లిస్టులో నాని కూడా ఉంటారు. క్లాప్ అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించి అనుకోకుండా నటుడిగా మారిన నాని ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎదిగారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని తన తొలి పారితోషికం వివరాలను పంచుకున్నారు. హిట్ 3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని రీసెంట్ గా యాంకర్ సుమా కనకాల చిట్ చాట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ శాలరీ గురించి అడగ్గా, ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు గుర్తులేదు. మా టీం మెంబర్స్ చెక్కులు తీసుకొస్తే సంతకాలు చేసి ఇచ్చేవాడిని. వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను. కానీ నేను తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ నాకు ఎంతో స్పెషల్ అని నాని సమాధానమిచ్చారు. 4,000 రూపాయలు నా చేతికొచ్చిన ఫస్ట్ శాలరీ. దానికంటే ముందు ఒక సినిమాకి 2,500 చెక్ అందుకున్నాను. ఆ సినిమాకి అప్రెంటిస్గా జాయిన్ అయ్యా. అప్రెంటిస్కి శాలరీ ఉండేది కాదు. ఏదో ఒకటి నేర్చుకుందామని చేరాను. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ చేసే పని చేశాను. క్లాప్ అసిస్టెంట్గా చేశాను. చివరి షెడ్యూల్ వచ్చే సమయానికి ఎందుకనో అందరితో పాటుగా నాకు కూడా ఒక నెల డబ్బులు ఇచ్చారు. అందరూ వెంటనే తమ చెక్కులను బ్యాంకులో వేసుకున్నారు. నేను మాత్రం 2,500 చెక్కు అందరికీ చూపించుకుంటూ తిరిగి 20 రోజుల తర్వాత బ్యాంకులో వేశాను. అది బౌన్స్ అయింది. ఫస్ట్ మెమరీ కాబట్టి దాన్ని జాగ్రత్తగా దాచుకున్నా. అలా టెక్నికల్లీ ఆ డబ్బులు రాలేదు. రెండో సినిమా అల్లరి బుల్లోడికి మొదటి నెల శాలరీగా 4,000 ఇచ్చారు. చెక్ మాత్రం ఇవ్వొద్దని అడిగితే క్యాష్ ఇచ్చారు. అన్ని 100 రూపాయల నోట్లు ఇవ్వడంతో ఆ కట్టను జోబులో పెట్టుకుని నేనే హైదరాబాద్ కింగ్ అన్నట్లు బయలుదేరాను. ఫ్రెండ్స్ అందరికీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చా. మరో 3-4 నెలలు శాలరీ సేవ్ చేసి మా అమ్మా నాన్నలకు ఉంగరాలు చేయించా. అది మెమరీగా ఉండిపోయింది అంటూ నాని తన మొదటి సంపాదన గురించి చెప్పుకొచ్చారు.